హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజైతే నేను ఇప్పుడు గార్డెన్లోకి వచ్చేసాను. సడన్గా నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. ఒక టిప్పు మీకు అందరికీ షేర్ చేయాలని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. మనం గార్డెనింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ గాజు పురుగులు, అలానే చిన్న చిన్న నత్తగొల్లలు, శంకు పురుగులు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. నేనైతే గార్డెనింగ్ స్టార్టింగ్ రోజుల్లో నాకు మొత్తం అన్ని పార్ట్స్లోని మడిలో మొత్తం అన్నీ కూడా గాజు పురుగులు విపరీతంగా ఉండేవి అనమాట. అవి మొత్తం ఆకులన్నీ తినేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవి. మట్టిలోకి వెళ్ళి వేర్లు కూడా తినేస్తూ ఉంటాయి ఇవి చిన్న చిన్న శంకు పురుగులు లాంటివి. సో నేనైతే దీనికి ఒక టిప్ యూజ్ చేశాను అనమాట. చాలా బాగా పనిచేసింది. ఇప్పుడైతే గార్డెన్లో ఎక్కడైనా సరే ఒక్క గాజు పురుగు కూడా కనిపించదు అనమాట. ఇది మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మీకు అందరికీ చాలా యూజ్ఫుల్ టిప్ అని చెప్పా కదా, ఇది పొగాకు పొడి అనమాట. నాకు చాలా బాగా యూజ్ అయింది. మొత్తం గార్డెన్లో ఈ గాజు పురుగుల వల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇదైతే ప్రతి మొక్కకి ఒక రెండు స్పూన్లు, అంటే చిన్న మొక్కలకైతే ఒక స్పూన్ అట్లా ఇస్తే సరిపోతుంది. లేదంటే మనం మడిలో అయితే ఒక సైడ్కి లైన్గా వేసుకుంటూ వాటి మీద చల్లుకుంటూ వెళ్ళిపోతే ఒక 2-3 డేస్లోనే అవన్నీ పోయినాయి అనమాట. చనిపోయినాయి, ఏమైనాయో తెలియదు కానీ నాకు మొత్తం పోయినాయి. ఇప్పుడైతే ఎట్లా యూజ్ చేయాలో నేను మొక్కలకు వేసి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రెయిన్స్ పడుతున్నాయి కదా, చిన్న చిన్న శంఖం పురుగులు లాంటివి వస్తున్నాయి అన్నమాట. మనం ముందే యూజ్ చేసుకోవడం వలన అలాంటి ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేయకుండా ఉండొచ్చు. అందుకనే నేనైతే ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో మీకు అందరికీ చూపిస్తాను రండి. నేను ఇప్పుడైతే ఈ ప్లేట్లోకి తీసుకున్నాను. చాలా కొంచెం కొంచెం వేయాలి, ఎక్కువ వేస్తే మొక్కలు చిన్న మొక్కలు అయితే చనిపోతాయి అన్నమాట. మడిలో అయితే ఒక సైడ్కి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎట్లా వేయండి, నేను ఇప్పుడే చెప్పా కదా వర్షం స్టార్ట్ అయింది, ఇట్లాంటివన్నీ వస్తున్నాయని. ఇప్పుడు మళ్ళీ గాజు పురుగులు కనిపించినాయి మనకి. ఇప్పుడైతే ఎట్లా వేస్తానో చూడండి మీరు. ఇట్ల మీద లైట్గా ఇట్లా జల్లేస్తే సరిపోతుంది. ఇవి కొత్తగా పెట్టాను అనమాట మొన్ననే, అందుకనే వచ్చినాయి. వేరే చోట ఎక్కడ లేవు నాకు అసలు. నేను ఇప్పుడే చూసాను ఇవి మొన్న టమాటో నారు పెట్టాను కదా, మీకు అందరికీ వీడియో చూపించాను. ఇలా లైట్గా చల్లుకుంటే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువగా వేయకూడదు, మొక్కలు చనిపోతాయి. ఎందుకంటే పొగాకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా. దీనికి కూడా ఇట్లా దూరంగా వేసుకుందాం చూడండి. ఇప్పుడు మడిలో కూడా వేసుకుందాం. సొరకాయ హార్వెస్ట్కి రెడీగా ఉంది, కొంచెం లేతగా ఉంది. ఒక 2 రోజులు ఆగి కట్ చేద్దాం. కోతులు బాగా వస్తున్నాయండి, అందుకే ఇట్లా క్లాత్ కట్టి దాచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఇది సపోటా ఇప్పుడే పోత వస్తుంది చూడండి. ఫస్ట్ టైం అనమాట నేను వేసి 6 months అవుతుంది ఇది వేసి. ఇప్పుడైతే ఈ మడిలో ఇట్లా సైడ్కి ఇలా వేసేద్దాము అంతే. జస్ట్ అట్లా మట్టి కప్పేస్తే సరిపోతుంది అనమాట. ఇది జామ కాయలు కూడా ఉన్నాయి దీనికి, కనిపిస్తున్నాయో లేదా తెలియదు కానీ ఇలా వేసేద్దాం సరిపోతుంది. పైన వేస్తే అవి ఒకవేళ చనిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడే వేసాం కదా, ఇట్లా డల్గా అయిపోయినాయి అనమాట. ఇంకొద్దిసేపటికి అవి చనిపోతాయి నాకు తెలిసి. పాపమే కానీ ఏం చేయలేము, మన మొక్కల్ని తినేస్తాయి కాబట్టి కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా అయిపోయింది. ఈ పసుపు దాంట్లో కూడా వేద్దాము. మీకు చూపించా కదా పసుపు మొలకలు పెట్టిన వీడియో, బాగా వచ్చినాయండి చూడండి. నేనైతే 9 పెట్టా అంతే, చాలా వచ్చినాయి. ఇంకా 2-3 టబ్స్లో పెట్టాలి. ఇట్లాంటివి శంఖం పురుగులు చూడండి, వీటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ ఆకుకూరలు అయితే ఏమైందో మీకు మన హార్వెస్ట్లో చూపించా కదా, చాలా నీట్గా ఉంది. ఇప్పుడైతే ఆకులన్నీ ఇట్లా ఫస్ట్ వచ్చినాయి, దీన్ని కూడా వేసేద్దాము. ఎక్కువ ఈ నత్తలాంటివి తినేస్తుంటాయి నాకు తెలిసి. మాకైతే కోతులు వస్తున్నాయండి, మొత్తం చిక్కుడుకాయలు అన్నీ తినేసినాయి. దానికోసమని ఇట్లా ఒక నెట్ వేసాను అనమాట అందాక.
మొత్తం ఒక 1/2 కిలో కాయలు ఉంటాయి, అన్నీ తినేసినాయి అనమాట. నా యాపిల్ బేర్ ప్లాంట్ చూడండి, మడిలోనే ఉంది కానీ చాలా చిన్నది అనమాట. మన నర్సరీ మేళాలో తీసుకున్నా నేను. పూత చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూతంతా నిలబడాలి. మీరందరూ బ్లెస్ చేయండి. చూడండి, ప్రతి ఆకుకి కూడా పూత వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా నేను కంపోస్ట్ వేస్తూ ఉంటాను అనమాట సైడ్కి. అందుకే ఎత్వామ్స్ చూడండి ఎలా ఉన్నాయో. మీకు కనిపిస్తుందా ఎత్వం? అదిగో చూసారా, చాలా ఉంటాయి దీని నిండా. దీంట్లో నేను ఉసిరి చెట్టు కూడా పెట్టాను అనమాట. ఇది కూడా చాలా చిన్న ప్లాంటే, మరి చూడాలి కాపు వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఇది నా మడి అనమాట. ఇది మొత్తం మడిలో ఉంది ఇది. ఓకేనండి, వీడియో చూశారు కదా. ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.